నమస్తే. ఈరోజు ధర్నా చౌక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ టీచర్లు ఇట్లా అన్ని రిటైర్డ్ సంబంధించిన రంగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి దాదాపు ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్నారు. ఏంటి మీ ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? నా పేరు రాయబారు రవికుమార్. నేను సబ్ ఇన్స్పెక్టర్గా 39 సంవత్సరాలు సర్వీస్ చేసి 2025లో రిటైర్ అయినా. ప్రభుత్వం ఏమి ప్రజలను మిస్గైడ్ చేస్తుంది రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయ వాళ్ళ విషయం లోపల. మార్చి ఫిబ్రవరి 24 వరకు రిటైర్మెంట్ కాగానే వాళ్ళ బెనిఫిట్స్ అన్ని అదే రోజు రిటైర్మెంట్ అని తేనాడు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చి సన్మానించి పంపించేది రిటైర్మెంట్ అని. ఎప్పుడైతే మార్చి 24 నుంచి పెండింగ్ పెట్టి ఇప్పటివరకు 2 సంవత్సరాల వరకు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఏమో చెప్తున్నారు, ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం అందరినీ మొత్తం మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టిస్తుంది. ఈ డబ్బులు ప్రభుత్వం నుంచి మేము అడగటం లేదు. మేము మా సర్వీస్ కాలంలో 30-40 సంవత్సరాల కాలంలో నెల దాచుకున్న డబ్బు, ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మేము నెల సేవింగ్స్ దాచుకున్నాం. రిటైర్మెంట్ తర్వాత ఆ డబ్బులన్నీ వస్తే ఇల్లు కట్టుకోవడానికి కానీ, మరమ్మతులు చేయడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, పిల్లల పెళ్లి చేయడానికి కానీ పెట్టుకుంటే ఆ డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ 63 సంవత్సరాల వృద్ధాప్యం లోపల అనారోగ్యంతో మమ్మల్ని అందరినీ రోడ్డున పడేశారు ఈ ప్రభుత్వం డబ్బులు లేకని కాదు, వృధా ఖర్చులు అనేవి పెడుతున్నది. డబ్బులు లేవని అంటాను కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు, అర్థం చేసుకోవాలి, పథకాలు ఇవ్వమంటారా, మీకు ఇవ్వమంటారా అని చెప్పేసి నేనేమంటున్నా అంటే, గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు, మంత్రి బాత్రూమ్ రిపేర్కు 76 లక్షలు విడుదల చేస్తూ, ఒక మా డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండగా మదిలలో ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్ 4,50,00,000 విడుదల చేసుకున్నాం. అవసరం డబ్బులు లేనప్పుడు ఇంకో క్యాంప్ ఆఫీస్ ఎందుకు? డబ్బులు ఉంటే కదా వ్యవహారం నడిచేది. డబ్బులు లేని పరిస్థితుల్లో అనవసర వృధా ఖర్చులు, అందాల పోటీలు, ఒక ప్లేట్ భోజనం 1,00,000 రూపాయలు, 30 తులాల బంగారం ఇవ్వడం వాటికి. తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ కోసమని 5 కోట్లు పెట్టి, ఎంత కాస్ట్లీ జాగా జూబ్లీహిల్స్లో 1 ఎకరం జాగా లోపల 5 కోట్లు పెట్టి చేసుకోవడం, అదంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు. తర్వాత మ్యాచ్కు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ వృధా ఖర్చులు పెడుతున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వమంటారు, మేము ప్రభుత్వం నుంచి ఇవ్వమంటలేము. మా డబ్బులు మేము సేవింగ్ చేసుకున్న డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటంటే మేము నెల కట్ చేసుకున్న డబ్బులు గవర్నమెంట్ ద్వారా జమ చేస్తాం. అవి ఇంటర్న్ దే హ్యావ్ డిపాజిటెడ్ విత్ అకౌంటెంట్ జనరల్ ఏపీ హైదరాబాద్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జమ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఫర్ విచ్ 8% పర్ యానం ఇంట్రెస్ట్ ఇస్తారు ప్రావిడెంట్ ఫండ్ మీద. మేము రిటైర్డ్ యాజ్ అండ్ వెన్ రిటైర్డ్ ఆ డబ్బులన్నీ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంటర్న్ గవర్నమెంట్ మాకు ఇవ్వాలి. మా డబ్బులన్నీ ఎడిపోయినాయి. మేము అడిగేది మా డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు. ఈ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. కొడుకులకు, బిడ్డలకు, మనవరాళ్ళు అందరూ దాచిపెట్టుకున్న డబ్బును ఇంటి పెద్దనే మోసం చేసి మాకు ఇవ్వకుండా సతాయించడం ఎంతవరకు సబబు? తర్వాత ఇప్పుడు ఇన్ని కోట్ల భారం, అన్ని కోట్ల భారం అంటున్నారు. నేను దానికి ఒకటే సమాధానం, ఎప్పటి డిఏ అప్పుడు డిక్లేర్ చేస్తే ఇంత రామాయణం ఉంటుందా? ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఈ విషయంలో వాళ్ళు అమ్ముడుపోయారు. టు బి ఫ్రాంక్, ఐ యామ్ టు సే, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఉద్యోగ ఎమ్మెల్సీలు తీర్మానం ఆయనే 10 రూపాయల చందా ఇవ్వండి, అని గెలిపియండి, నేను మీ తరఫున కొట్లాడుతున్నాడు. అవన్నీ అతను గెలిచిన తర్వాత ఏం చేసిండు? అతను కూడా అమ్ముడుపోయినట్టే కదా. మా తరఫున ఎవరు మాట్లాడలేదు, ప్రతిపక్షం మాట్లాడలేదు, ప్రధాన పక్షం అధికార పక్షం ఎవరూ మాట్లాడలేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పెట్టుకుంటే యువకులు, నీలాంటి యువకులతో పెట్టుకోవాలి. మా వృద్ధాపైన మా ముసలితనంలో మాతోటి ఈ వేదన గురి చేయడం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 74 మంది చనిపోయారు ఈ బకాయిలు రాక. ట్రీట్మెంట్ సరైన కాలంలో సకాలమైన వైద్యం చేయించుకోలేదు. ఒకటే డిఏ ఇచ్చాడు, 3% డిఏ ఇచ్చాడు. తెలివిగా 1.5% ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని చెప్పి రికవరీ చేస్తాడు. ఇక మాకు ఇచ్చింది ఏమున్నది? ఇప్పటికీ 5 డిఏలు బకాయి ఉన్నారు. పిఆర్సీ 2023 నుంచి ఇవ్వాలి. ప్రభుత్వం 2 ఏళ్ళు పెంచి అదంతా భారం రాష్ట్రపై వదిలేసింది. ఇప్పుడు మాకు ఇబ్బంది అయితే ఉందని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకని కాదు, ఉన్నాయి డబ్బులు. వీళ్ళకు పరిపాలన దక్షత లేకనే ఇదంతా జరుగుతున్నది. మేము డబ్బులు అనే ఫైనల్గా ఏంటంటే, ప్రభుత్వము వెంటనే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఇంకా ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి ఇవ్వాల్సిన బకాయిలు హైకోర్టు ఆర్డర్ ప్రకారం 10% పర్ యానం ఇంట్రెస్ట్తో సహా వెంటనే చెల్లించాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళ ఉసురు తాకవద్దు. ఇంకోటి 2023 నుంచి పిఆర్సీ నివేదిక రెడీగా ఉందని పెరివిజన్ కమిషనర్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ రిపోర్ట్ ఈజ్ రెడీ బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్. నివేదిక రెడీగా ఉన్నా గవర్నమెంట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అనేది 23 అంటే ఈ 3 సంవత్సరాలు ఏ రేస్ అంటే ఇన్ని కోట్ల భారం ఉంటుంది. 23లో ఇంప్లిమెంట్ చేస్తే ఇంత భారం ఉండదు కదా. డిఏ 1 జనవరికి ఇవ్వాలి, 1 జూలైకి ఇవ్వాలి. ఆన్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ డిఐఏ కానీ మీరు కూడా ఇస్తే ఇంత రామే. యూనియన్ నాయకులను, ఎమ్మెల్సీలను కొనుక్కొని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం ఇన్ని రోజులు కుప్ప చేసింది. ఇంత పెద్దగా
ఇన్ని కోట్ల ప్రజలు కూడా మిస్గైడ్ అవుతున్నారు. అని ఒక ఉద్యోగి రిటైర్ అయితే 50 లక్షలు ఇవ్వాలి, పెద్ద ఉద్యోగి అయితే ₹1,00,00,000, అది చాలా తప్పు. నేను సేవింగ్స్ చేసుకుంటాను 5,000 నెలకు, మీరు 25,000 చేసుకుంటారు, ఆయన 15,000 చేసుకుంటారు. ఎవరు ఎంత చేసుకుంటారో ఆ సేవింగ్స్ ప్రకారం రిటైర్మెంట్ తర్వాత వస్తాయి. 40 ఏళ్ళ లోపల నేను 5,000 చేసుకుంటే తక్కువ వస్తాయి. మీరు 25,000 చేసుకున్నారు పొదుపుగా, ఇంకెక్కువ వస్తాయి. ప్రజలు ఏమనుకుంటారంటే ఒక ఉద్యోగి రిటైర్ అయితే గవర్నమెంట్ 50 లక్షలు ₹1,00,00,000, చాలా తప్పు. ఇవి మా డబ్బులే, ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులే, జీవిత బీమా మా డబ్బులే, గ్రూప్ ఇన్సూరెన్స్ మా డబ్బులే. ఇక చెప్పండి. అది తర్వాత ఇంకొకటి గవర్నమెంట్ రెవెన్యూ ఎవరు సంపాదిస్తున్నారండి? ఎక్సైజ్ శాఖ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ చాలాన్. ఈ ఆదాయం ఎవరు వసూలు చేస్తున్నారు చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు వసూలు చేస్తున్నారు? ఉద్యోగులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే వంగబడి తిరిగి వసూలు చేస్తలేరు కదా. తర్వాత ఈ ముఖ్యమంత్రి, మంత్రులను, ఎమ్మెల్సీలను చదువులు చెప్పి తీర్చిదిద్ది పొజిషన్ తీసుకొచ్చింది ఎవరు? ఉపాధ్యాయులు. అటువంటి తర్వాత వీళ్ళకు బయటికి పోవాలంటే ఒక గన్మెన్లు ఎందుకు పోరు? పోలీసు రక్షణ లేదు. పోలీసులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇంత కీలక పాత్ర పోషిస్తాడు. వాళ్ళని ఈ వృద్ధాపైలా సతాయించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వం అర్థం. కాబట్టి ప్రభుత్వం వెంటనే 5 DL డిక్లేర్ చేయాలి, PRC డిక్లేర్ చేయాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగుల బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలి. మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు ఏం తీర్పిచ్చింది? వీళ్ళ కోరికలు న్యాయం ఉండే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, 10% ప్రయాణం వడ్డీతోటి ఇచ్చేయమని ఇచ్చింది. ఆ 8 వారాలు ఏమన్నా ఇంతవరకు ఇవ్వబోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు ధిక్కరణ కేసు కూడా ఇచ్చాం. అది కూడా ఇప్పటికి 8 వాయిదాలేదు. వాయిదా అడుగుతున్నారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? కాబట్టి వెంటనే మా బకాయిలు చెల్లించాలి. మా ఆవేదన, మా ఉసురు తాకద్దు.